హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జగత్పూర్లో ఉన్నాం, ఒడిస్సాలో. ఇక్కడ నుంచి మనది డే 2 బ్లాగ్ అనమాట. ప్రజెంటు ఇక్కడ నుంచి కాశీ వచ్చేసి 900 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి అయోధ్య 200 కిలోమీటర్స్. ప్రజెంట్ అయితే మేము ఈ రూమ్ తీసేసుకున్నాం. నేను నైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు అన్నీ సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం బయటికి వెళ్ళేసి బైక్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగి నెక్స్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మళ్ళీ మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, ఒక 5-6 ఉంటాయి. మామూలుగా ఆగుతాం కదా. మేము ఏదో నైట్ పొడిచేద్దామని నిన్న నైటే వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ కుదరలేదు. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయమాకండి. 1500 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ మాకంటే వస్తున్నదని అట్లా ట్రై చేసినాం, కానీ కుదరలేదు. గాయస్, ఇదే అనమాట. మేము నైట్ ఇక్కడికే వచ్చి స్టే చేసినాం. హోటల్ రెస్టారెంట్ ఇదే, లాడ్జ్. కానీ బాగుంది లోపల మాత్రానికి, చాలా బాగుంది. ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి వారణాసి వచ్చేసి 888 ఉంది. 888 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు దాన్ని నైట్ వరకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం. 800 కిలోమీటర్స్. దిగుదామా ఫోటో? ఇప్పుడైతే ఇక్కడ నుంచి వారణాసికి వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయినాం ఇప్పుడే. బండి కూడా అంతా రెడీ. ఓకే, గ్లౌజెస్ మధ్యలో పెట్టుకున్నాం. చాయ్ దగ్గర వేసుకుందామని. ఏది ప్యాంట్లు ఇది కుచ్చుకుంటా ఉంది. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం లెఫ్ట్ వెళ్ళిపోతేనే ఇదే హైవే, వారణాసి హైవే అనమాట. అది నైటు ఒక ఎట్లేదన్నా ఒక 2 అవర్స్ ట్రాఫిక్లోనే రైడ్ చేసినాం. కానీ మామూలుగా లేదనమాట అసలు. ఆ దుబ్బ కానీ ఆ ట్రాఫిక్లో అది గింత గాలి లేదు. ఇటు సైడు ఎందుకో మనకి పొద్దున్న లేవగానే మన ఇంటి ముందు నుంచి తూర్పు నుంచి ఉదయిస్తాడు కదా సూర్యుడు. ఇక్కడ ఏందో అటు అవతల సైడ్ నుంచి ఉదయిస్తాడు సూర్యుడు. నాకు అట్లా అనిపిస్తుంది. మరి అది తూర్పు ఏమో మరి. అంతా ఇటు సైడ్ ఉంది. నేను పొద్దున్న అయితే మనకి అవతల సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఎర్లీ మార్నింగ్ నేను లేచి చూడగానే అవతల నుంచి సన్ రైజ్ అవుతుంది. నైట్ మాత్రానికి ఆ రూమ్స్లో పడుకున్నాం. ఫుల్ టైర్డ్ అయ్యి వచ్చి పడుకున్నాం కదా. అసలు అంటే నిద్రపోయినాం. కాకపోతే పెయిన్స్ మాత్రానికి బాడీ పెయిన్స్ మామూలు లేవు. ఇన్ని డేస్ నేను నా బ్లాగ్కి నేను డైరెక్ట్గా అంటే సింగిల్గా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక్కనే పడుకునేటోండి, టెంట్లో పడుకునేటోండి, కింద పడుకునేటోండి కదా. అందుకనే నాకు ఎప్పుడు ఎక్కువ పెయిన్స్ అనిపించలేదు. నాకు ఈ రోజు వరకే పెయిన్స్ అయితే ఘోరంగా వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు 4 o'clock అలారం పెట్టుకున్నా. ఆ టైంకే లేస్తా ఎప్పుడైతే. అంటే ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నేను అదే టైంకి లేస్తా. ఈసారి ఎందుకో 4కి లేవలే, 5:30కి లేచా. 5:30కి లేచి మొత్తం రెడీ అయ్యి బయటకు వచ్చేసినాం ఏమంటే. ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలంటే ఇంకా త్వరగా ప్యాక్ చేసుకొని రావాలనేసి వచ్చేసినాం. ఇంకొక 888 కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి మా రూమ్ కాడ నుంచి. డే 2 ఇది. వీడియోని మా వ్లాగ్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మాత్రం ఫుల్గా చూడండి. ఆల్రెడీ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు ఈ వ్లాగ్కి. ఇది ఖమ్మం టు అయోధ్య ట్రిప్గా ఇదే. ఈ వ్లాగ్కి 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. ఇప్పుడు వాచ్ అవర్సే ఉన్నది మొత్తం. ఇంకా పెరగాలని, ఇంకా మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లప్పటికీ ఉండాలి మీ సపోర్ట్ నాకు. ఇంకా నేను నాన్ స్టాప్గా రైడ్స్ చేస్తూనే ఉంటాను. ప్రతి కొత్త ప్లేస్కి వెళ్తూనే ఉంటా. అన్ని ఏరియాలకి తిరుగుతూనే ఉంటా. మీకు నచ్చిన
లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. మీరు మాత్రానికి నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేయాలని ఆదరిస్తూ ఉన్నా. మళ్ళీ మనం మధ్యలో కలుద్దాం. మళ్ళీ మనకి మధ్యలో టీ బ్రేక్ ఒకటే ఉంది. గాయస్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్ తిన్నాము. ఇక్కడ ఒక 3 కిలోమీటర్స్ దాటి వచ్చాము మేము మా హోటల్ నుంచి. ఇక్కడ ఫుడ్ అయితే ఒడిస్సాలో ఫుడ్ ఇగో అది హోటలు ఫుడ్. నేను రీల్స్లో చేసా. ఫుడ్ అయితే అసలు అమ్మ ఆ స్మెల్కే తినలేము మనం. అనే పాకెట్లో లాగుంది ఇవా ఈ పాకెట్లో. గాయస్ ఇక్కడ నుంచి అయితే ఇంకా 855 కిలోమీటర్స్ ఉంది వారణాసి. లొకేషన్ అయితే అక్కడికే పెట్టినా, కానీ హైవే అయితే నాన్ స్టాప్గా సూపర్ ఉంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అంతేం లేదు. ఇంకొక 1-2 గంటలకు అయితే ఎండ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఒడిస్సా స్టేట్లోనే ఉన్నాం, ఇంకా క్రాస్ అవ్వలేదు. నెక్స్ట్ యూపీలోకి ఎంటర్ అవుతాం మనం. రోడ్డు మాత్రానికి మామూలు లేదు. కోల్కతా రోడ్డే సేమ్, కానీ మనం కొంచెం దూరం వెళ్ళినాక డైవర్షన్ తీసుకుంటాం. మనమేమో లెఫ్ట్ వెళ్ళిపోతాం, కోల్కతా రోడ్ ఏమో రైట్ ఉంటుంది. గాయస్ అటు సైడ్ వెళ్తే కలకత్తా 251 కిలోమీటర్స్ ఉంది. ఇటు సైడ్ వెళ్తే మనం కాశీ అయోధ్య రోడ్డు. ఆల్మోస్ట్ మనం ఒక 150 కిలోమీటర్స్ వచ్చేసినాం ఒక 1.5 అవర్లో. ఎందుకంటే రోడ్ అసలు బాగాలేదు, గలీజ్గా ఉంది. అంటే మంచిగా ఉంది హైవే, కానీ అన్నీ గుంటలు గుంటలు గోతులు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. రోడ్లు వేస్తున్నారు మళ్ళీ. అబ్బో అంత చండాలంగా ఉంది రోడ్డు మాత్రానికి. హైవే లెక్కనే ఉందిలే కానీ చండాలంగా ఉంది. కానీ మళ్ళీ రోడ్డు నాన్ స్టాప్గా ఉన్నది. కాకపోతే రోడ్డు ఎట్లుందంటే బండి పోతుంటే స్ట్రైట్గా సమానంగా పోవట్లేదు. గుంటలు ఉన్నాయి, ఇట్లా ఎగరేసుకుంటూ పోతూ ఉంది బండి. వెనక ఊగున్నాడు, అక్కడ వెనక ఊడి పడేటట్టే ఉన్నాడు. ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ అయితే కొంచెం 120-140 అయితే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నా. ఇంకా చూడాలి. ఇక్కడ మన వాళ్ళు ఆగారు మనల్ని. మేము ఇక్కడ సైడ్కి ఆగితే మన వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగి వీళ్ళకి కూడా పిచ్చంట. వీళ్ళు ఒడిస్తా వాళ్ళే, వాళ్ళకి హిందీ, వాళ్ళ ఒడియా హిందీ కూడా వచ్చో రాదు. వాళ్ళు అయోధ్య పోతున్నామంటే కాళ్ళు పట్టుకుంటున్నారు మమ్మల్ని. అంటే వాళ్ళు అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అని వాళ్ళు మా కాళ్ళు పట్టుకుంటున్నారు అనమాట. అంటే దేవుడి దర్శనం అవ్వాలని, అంటే వేరే ఉద్దేశంతో కాదు, నార్మల్గా. వాళ్ళకి పిచ్చంట రైడింగ్ అంటే. వాళ్ళు కూడా ఐడి తీసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకైతే ఎట్లా అనిపించింది మా కాళ్ళు అట్లా చేసేసరికి. ఇంకొక 700 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వారణాసి. ఈవినింగ్ వరకు కొట్టేయాలనుకుంటున్నాను నేను. 120-140 కొడుతుంటేనే అసలు ఇంకా చాలా కిలోమీటర్స్ ఉంటుంది. అన్న తీసుకొని బైక్ 2 months అవుతుంది. అన్నకి ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బైక్. అందుకే అన్న అయితే నార్మల్గా 120-100 అయితే కొడుతున్నాడు. నేనే తీసుకొని ఇప్పుడు నేనే 120-140 కొడుతున్నా. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం దారి మధ్యలో. ఒక చిన్న స్మాల్ బ్రేక్, చాయ్ బ్రేక్. వీళ్ళు చాయ్ భలే పెడుతున్నారు చూడండి. అది తిప్పుకుంటూ అది ఎక్కడ ఉంటుంది అంటే కొలిమి ఉంటుంది కదా, అంటే వడ్లోళ్ళ దగ్గర. దాంతో ఆ మిషన్ తోటి ఇట్లా తిప్పుతూ ఉంటే గాలి వస్తూ ఉంటుంది. దాంతో చాయ్ పెట్టి ఇస్తున్నారు ఇన్స్టెంట్గా. బాగుంది. ఈ షాపులు భలేగా ఉంటాయి ఇక్కడ ఒడిస్సాలో. షాపులు సింపుల్గా ఉంటాయి, రేకుల షెడ్లు వేసుకొని ఉంటాయి. పెద్ద పెద్ద మన సైడ్ అయితే ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు. 4-5 బిల్డింగ్లు కట్టి రెంట్లకి ఇస్తారు. ఇక్కడ బాగుంది. ఇక్కడ అన్నీ పాన్ మసాలాలు, గుట్కాలు, వంబర్లు, వజీర్లు అయ్యే ఉంటాయి. 24 గంటలు నోట్లలో నానుతూనే ఉంటారు. ఏడబడితే ఆడవస్తూనే ఉంటారు. మీద ఊసినా కానీ ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటి వరకు ఎవరు ఊయలేదు, ఊయకూడదు అనుకుంటున్నా. అమ్మ గాయస్ రోడ్డు చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది.
నేను ఆల్మోస్ట్ ఒక 80-90 కిలోమీటర్స్ నుంచి ఇంతే వస్తున్నా. మామూలు లేదు అసలు. ఎక్స్ప్రెస్ హైవే ఇదంతా. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ రోడ్లో ఈ బైక్ మీద 140 కొట్టుకుంటూ వస్తాను. 140 కొంటే ఎక్కువ కొడుతుంటే అసలు వెనక్కి నెట్టేస్తుంది. మొత్తం హెల్మెట్ని వెనక్కి నెట్టేస్తుంది. నెక్ పెయిన్ మాత్రానికి మామూలు రావట్లేదు. అట్లా నెట్టేస్తుంది వెనక్కి, ఘోరంగా నెట్టేస్తుంది. 150 టాప్ పోతుంది. అంటే పోతుంది, ఇంకా పోతుంది. కాకపోతే అసలు మనం గాలికి తోసేస్తుంది వెనక్కి. గాలి బాగా వస్తుంది అనుకుంటా. నాకేం అర్థం కావట్లేదు. హెల్మెట్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నా. అసలు రోడ్డు మాత్రం ఘోరంగా ఉంది. ఇంక నేను ఒకటే కొడతా ఉన్నా. అసలు సిటీ వచ్చింది ఇది. ఇక్కడ సిటీ నుంచి రైట్ తీసుకోవాలా? రైట్ తీసుకోమని చెప్తుంది ఇది. టాటా కోల్కత్తా. మా ఏమనుషురా నువ్వు? ఇప్పుడు తగిలింది మట్టి రోడ్డు. ఒక 400 కిలోమీటర్స్ 400 కాదు, ఒక 300 కిలోమీటర్స్కి ఇప్పుడు తగిలింది కొద్దిగా మట్టి రోడ్డు అంతే. అమ్మ ఈ రోడ్ అసలు రోడ్డు చూడండి ఎంత చండాలంగా ఉందో ఇక్కడ. ఇది కోల్కత్తా హైవే ఇటు కూడా చూపిస్తుంది. 190 కిలోమీటర్స్ ఉంది కోల్కత్తా ఇటు. కోల్కత్తా వెళ్ళలేదు మేము ఎప్పుడు. నెక్స్ట్ వెళ్తా. మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉంటే వెళ్తా. జార్ఖండా ఏదో జార్ఖండ్ అనుకుంటా. జేహెచ్. ఇవన్నీ వెహికల్స్ అన్నీ ఇటు అయ్యే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. జార్ఖండ్ లోపల మాత్రానికి చెత్తం మారుతుంది. ఇట్లాంటి రోడ్లు ఉన్నప్పుడు ఇంత పెద్ద సీసీ తోలాలంటే చిరాకు తోలుతుంది, చిరాకు వస్తుంది. అదే హెచ్ఎఫ్ డీలక్స్ ప్లాటినా తోలమంటే మామూలుగా తోలదు. అది పోయేదే 40-50 పోతుంది అంతే, అంతకంటే ఎక్కువైతే పోదు. గైస్ ప్రజెంట్ అయితే మేము యూపీలోకి ఎంటర్ అయినాం. యూపీ మీన్స్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ నుంచి మాకు ఇంకా ఇంకొక 600 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇక్కడ సిగ్నల్ రావట్లే. ఒక 600 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మేము కొట్టేస్తున్నాం దాదాపు. నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి మీల్స్ ఒకటే, అదొకటి తినేసి మళ్ళీ నాన్ స్టాప్గా బయలుదేరుతాం. ఇవాళ కొంచెం ఎగ్జైటింగ్ ఎక్కువ అయిపోతుంది మాకు. వాయిస్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి. ప్రజెంట్ యూపీలోకి ఎంటర్ అయినాం కాబట్టి ఇది హైవే ఎక్కుతున్నాం. సరే, ఏమో ఇప్పుడు ఆకలి స్టార్ట్ అయింది. ఆకలి ఇక్కడ యూపీలో ఫుడ్ ఎలా ఉంటుందో. యూపీ కూడా నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను యూపీ రావటం. అమ్మో ఏంద్రా బాబు, ఒడిస్సాలోనే బాగుంది ఇక రోడ్డు. గుంటలు ఏంది ఎట్లుంది ఇది ఇంత గలీజ్గా. అమ్మో కార్లు కింద సంపు తగిలేటట్లున్నాయి కార్లకి. గాయస్ ఇప్పుడు మేము యూపీలోని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగినాం.
ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ ఉంది వారణాసి. ఫ్రెండ్స్ గార్డెన్ ది ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. లోపలికి వెళ్ళినాం, తినేసినాం, ఇప్పుడు బయటకు వచ్చేసినాం. లోపల అయితే మంచిగా ఉంది రెస్టారెంట్, మొత్తం గ్రీనరీతో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా మంచిగా ఉన్నాయి. మనం ఇందులో అంటే తినేంత ఉన్నాయి, ప్రైజెస్ చాలా తక్కువనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి మనం, అదే చూస్తున్నాం. మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతాం మనం. అంతా ప్యాక్ చేసుకున్నాం, ఇక వెళ్తున్నాం గైస్. ఇప్పుడు డైరెక్ట్గా వారణాసి, నెక్స్ట్ అయోధ్య. ఈ కార్లో ఉన్న వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. మొత్తం ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం లోపల. అగో అవతల యువతల మీకు కనిపిస్తూనే ఉంది అంతా. రోడ్డు మాత్రానికి చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్ప్రెస్ హైవే ఇదంతా. ముందు రాంచీ సిటీ ఉంది. మేమైతే ఈవినింగ్ వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నేనైతే కొట్టేస్తా అనుకుంటున్నా. అసలైతే ఫుడ్ తిన్నాం, ఫుడ్ తిని ఇప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నిద్ర వస్తుంది అసలైతే. యాక్చువల్లీ ఫుడ్ తిన్న తర్వాత అయితే ఎమ్మటే నిద్ర వస్తుంది, కానీ ఇప్పుడైతే రావట్లేదు. నాకు వెళ్ళాలని నిన్న కూడా లేట్ అయిపోయింది. నిన్న ఒక 1000 కిలోమీటర్స్ కూడా కొట్టలేదే ఏంటి అని నాలో నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా. ఇంత పెద్ద సీసీ బైక్ ఉంచుకొని, కానీ సీడ్ మంచిగా లేదు, దానివల్ల కూడా మాకు మైనస్ అయిపోయింది. సో ఇప్పుడైతే కొట్టేస్తాం ఇవాళ. గాయస్ ఇంకా 424 కిలోమీటర్స్ ఉంది. అయోధ్యకి అయితే 624 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 455 కిలోమీటర్స్ కొట్టేసిన మార్నింగ్ నుంచి. మార్నింగ్ 6:30 నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:50 అవుతుంది. కానీ ఇక్కడ రోడ్డు డైవర్షన్ మార్చేశారు, మొత్తం బ్రిడ్జ్ కడుతున్నారు ఫ్లైఓవర్. అందుకనే సైడ్ మొత్తం మట్టి రోడ్డే ఉంది, కానీ భలేగా ఉంది రోడ్డు మాత్రానికి. ఇందాక 4 జంక్షన్లు వచ్చినాయి వెనకాల, అది మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయినా. ఒక 500 మీటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసిన. ఊరికినే వాటర్ అవుతున్నాయి అసలు. 5 కిలోమీటర్లు, ఇప్పుడు 5 కిలోమీటర్ల పెట్రోల్ కొట్టించి అంతే 55 కిలోమీటర్స్ అవుతుంది. 55 కిలోమీటర్స్ అయింది పెట్రోల్ కొట్టించి. అక్కడ వాటర్ తాగినాం, మళ్ళీ ఇప్పుడు వాటర్ అవుతున్నాయి. బ్యాక్ ప్యాక్ కొనుక్కుంటే బాగుంటుంది వాటర్ది, ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ తాగొచ్చు. అది ఒక 2000 3000 ఉంది. వేరే హైవేకి మారాలి. ముందు నేషనల్ హైవే అని పైన ఉన్నదిగా, ఆ రోడ్డుకి వెళ్ళాలన్నమాట. సో డైవర్షన్ ఇటు మార్చారు. ఇక్కడ ఏందో ఈ స్టేట్లో మొత్తం కంపు కొడుతూ ఉంటుంది గలీజ్గా. ఓకే, రాంచీ రోడ్డుకి వచ్చేసినాం. ఇదంతా రాంచీ రోడ్డు. లేదు రైటే, రాంచీ రోడ్డుకి వచ్చేసాం అనమాట. ఇది మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఏరియా మొత్తం. చూడండి మొత్తం మాస్ ఏరియా ఉన్నట్లుంది. ఈ ఆటోలు కానీ ఇవి కానీ అసలు జనాలు ఎట్లున్నారో చూడండి. ఈ కల్చర్ అంతా వేరుంది. ఇటు సైడ్ వస్తే ఏందంతా చేపల వాసనే వస్తుంది, స్మెల్ అట్లనే వస్తుంది ఎక్కువ. ఇది
ఇక వంటల సైడ్కి వెళ్తే ఫుడ్ జోలికి వస్తే కంపు కొడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది అనుకుంటా, మనకే అట్లా అనిపిస్తుంది, నాకే అట్లా అనిపిస్తుంది. హలో గైస్, ప్రజెంట్ అయితే మేము రాంచీలో ఉన్నాం. ఇది ధోని వాళ్ళ టౌన్ అనమాట. ఏది క్రికెటర్ హీరో కాదు, క్రికెటర్ ధోని హోమ్ టౌన్ అనమాట ఇది. మేము ప్రజెంట్ ఇక్కడ ఆగి ఒక 15 మినిట్స్ అవుతుంది, చాయ్ తాగేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలా. అంటే అక్కడ పక్కకి వెళ్ళి ఒకటి చెద్దరు కొనుక్కొని వద్దామని వెళ్ళినాం. దేనికంటే సీట్ మీద వేయటానికి, మెత్తగా ఉండడానికి మెత్తడిది తీసుకుందామని వెళ్తే చాలా పెద్దవి ఉన్నాయి. చోట చిన్నవి లేవు. మేము బయలుదేరుతాం ఇప్పుడు ఇక.